నమస్తే అందరికి. ఈ డబ్బాని తిప్పి తిప్పి ఎందుకు చూస్తున్నా అంటే డెజర్ట్స్ మేకింగ్ లో వాడే ఫ్లేవర్ వచ్చేసి అది ఒక రస్మలై ఫ్లేవర్ లాగా అనిపిస్తుంటది. అదో కాదో అని క్లారిటీ కోసం చూస్తున్నా. అదంతా ఇప్పుడు ఎందుకంటే ఇవాళ కొన్ని డెజర్ట్స్ పెడదామని ప్లానింగ్ లో అయితే ఉండే. డెజర్ట్స్ అనేవి కొంచెం ప్రీమియం, ఎందుకంటే దానికి అయ్యే ప్రోడక్ట్ కాస్ట్ ఫైనల్ అవుట్ ఫిట్ కూడా చాలా టైం పడుతుంది. ఇప్పటి వరకు అయితే 2 రెడ్ వెల్వెట్ డెజర్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండే. నాకైతే డౌటే ఉంది మూతలు పడతాయో పట్టవా అని. వీటితో పాటు వైట్ లో వచ్చేసి 3 మిల్క్ డెజర్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయి రెడీగా ఉన్నాయి. మావాడు పని అయిపోయి ఆగమాగం చేస్తుండు గానీ లేకుంటే వీటికి మంచి అవుట్ ఫిట్ ఇవ్వచ్చు. ఫైనల్ వీడియో తీసుకుందామంటే ఐసింగ్ రూమ్ లో టైం ఇవ్వలే మావాడు. ఏం చేస్తాం, ఫైనల్ వీడియో కోసం కౌంటర్లకు దొంగలు లేకపోవాల్సి వచ్చింది. మిల్క్ డెజర్ట్స్ కి ఏమో చీజ్ క్రీమ్ అండ్ పిస్తా వాడుండే గార్నిష్ కోసం. బేసిక్ గా రెడ్ వెల్వెట్ పౌడర్ అయితేనే సెట్ అవుతుంటది దానికి. అందుకే రెడ్ వెల్వెట్ పౌడర్ ని అవుట్ఫిట్ లో వాడండి. డెజర్ట్ అనేది బాక్స్ నుండి అన్నం పెట్టుకుపోయినట్టు ఉండదు. బేసిక్ గా ఇలా ఉండాల్సిన డెజర్ట్ అది. అందుకే ఏ పనికైనా టైం అనేది ఇంపార్టెంట్. టైం తో పాటు పేషెన్స్ కూడా ముఖ్యమే. మన కాడ టైం ఓపిక లేనప్పుడు ఏ పని చేయకపోవడం మంచిది. అది ఏ పనైనా.